నమస్కారం సాయి గారు. నమస్తే అండి. సో, కోడ్ జ్ఞాన్ నుంచి చాలామంది స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతూ వస్తూ ఉన్నారు. అండ్ ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. ఏదైనా డిగ్రీ ఫినిష్ చేసినటువంటి వాళ్ళకి ఏ అవకాశం ఉంటుంది? మేము ఫ్రెషర్స్ 2023లో బ్యాచ్ పాస్ అయినటువంటి వాళ్ళము ఉన్నాము. హ్మ్. ఇప్పుడు 2024 కూడా వస్తూ ఉంది. హ్మ్. సో, అటువంటి వాళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉందా? ఎటువంటి కోర్స్ నేర్చుకుంటే బావుంటుంది? దానికి కోడ్ జ్ఞాన్ ఎటువంటి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది? హ్మ్. కోర్స్ డీటెయిల్స్ ఏంటి? హ్మ్. ఎన్ని డేస్ ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. యాహ్! ఫ్రెషర్స్, యాహ్! ఎస్పెషల్లీ ఫ్రెషర్స్. యాహ్! వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? కోడ్ జ్ఞాన్‌లో ఎటువంటి అవకాశాలుంటాయి? యాహ్! సో, ఇప్పుడు 2023 అని మెన్షన్ చేశారు. హ్మ్. వాళ్ళు 23 ఏప్రిల్‌లో పాస్ ఔట్ అయ్యారండి. వాళ్ళకి ఫ్రెషర్ ఎలిజిబిలిటీ 25 ఏప్రిల్ దాకా ఉంటది. హ్మ్. 2 ఇయర్స్ ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. హ్మ్. ఈ 1 ఇయర్‌లో 2023 వాళ్ళకి కోడ్ జ్ఞాన్‌లో 380 డ్రైవ్స్ జరిగినాయి. 380. 380 డ్రైవ్స్ జరిగినాయి. ఓకే. 2023 ఏప్రిల్ నుంచి ఇవాళ మార్చ్ ఎండింగ్ వరకు, మార్చ్ 31, 2024 వరకు. ఓహ్! జాబ్ సో, రేషియోకి సంబంధించి అయితే యాహ్! ఎక్కువే అవకాశాలు కల్పిస్తున్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ డే 1 డ్రైవ్ జరిగినట్టు. అవును. యాహ్! అంతే కదా! యాహ్! హ్మ్. సో, ఇంకొక 1 ఇయర్ ఉంది. ఈ 1 ఇయర్‌లో వీళ్ళు ప్రాపర్‌గా నేర్చుకొని గ్రాబ్ చేయగలిగితే వాళ్ళకి మంచిగా సక్సెస్ అవుద్ది. చాలామంది ఏమనుకుంటున్నారు, రష్యన్ ఉంది. హ్మ్. జాబ్స్ లేవు అన్న దాంట్లో ఉంటున్నారు. హ్మ్. రైట్ పాత్ చూసుకోవట్లేకపోతున్నారు. హ్మ్. సో, మన దగ్గరకొచ్చి అప్రోచ్ అయితే గనక మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఏమేం నేర్చుకోవాలి, ఏంటి అన్నది. హ్మ్. సో, దాన్ని బేస్ చేసి మనకి 650 కంపెనీస్‌తో టై అప్ ఉంది. అవును. దానివల్ల ఏంటి అంటే ఎక్స్‌క్లూజివ్ కోడ్ జ్ఞాన్ స్టూడెంట్స్‌తో వాళ్ళు హైరింగ్ చేస్తారనమాట. సో, అందుకని ఇన్ని డ్రైవ్స్ జరుగుతున్నాయి. అండ్ ఏం నేర్చుకోవాలి అంటే ఎదర్ జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ ఆర్ టెస్టింగ్. ఈ హ్మ్. 3 ఏదైనా నేర్చుకోవచ్చు. వీటి రేషియో ఎట్లా ఉంటదంటే, ఒక 100 జాబ్స్ ఉన్నాయనుకోండి. 100 జాబ్స్‌లో 70 జాబ్స్ జావాకుంటాయి. ఒక 20 జాబ్స్ పైథాన్‌కుంటది. ఒక 10 జాబ్స్ టెస్టింగ్ రిలేటెడ్ ఉంటాయన్నమాట. ఇట్లాగా. ఓకే. యాహ్! సో, కోర్స్ మాత్రం ఏదైనా సరే 90 డేస్, 100 డేస్ ఆ! అలా ఉంటాయి. అవును. 90 వర్కింగ్ డేస్. 90 వర్కింగ్ డేస్. ఎవ్రీ డే 5 అవర్స్ హ్మ్. ఉంటది. 2 అవర్స్ బ్యాక్ ఎండ్, 2 అవర్స్ ఫ్రంట్ ఎండ్ అండ్ 1 అవర్ యాప్టిట్యూడ్ రీజనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉంటదన్నమాట. టోటల్ 5 అవర్స్. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 ఉంటాయండి? యాహ్! బోత్ అవైలబుల్ అండి. ఆన్‌లైన్, ఎవరెక్కడి నుంచైనా ఆఫ్‌లైన్. సరే యాహ్! అటెండ్ అవైలబిలిటీ. అవ్వచ్చు. ఓకే. యాహ్! ఏదైనా డిగ్రీ ఏ కోర్స్ డిగ్రీ కంప్లీట్ అయినా చేసుంటే ఫైన్. సరిపోతుంది. అవును. ఓకే. 90 డేస్ కోర్స్ పూర్తి చేసుకున్న తర్వాత హ్మ్. మీ దగ్గర నుంచి వచ్చేటువంటి అసెస్‌మెంట్ అసలు ఏ విధంగా ఉంటుంది? హ్మ్. అండ్ ఈ 90 డేస్‌లో వాళ్ళని డ్రైవ్ చేసే ప్రాసెస్ అసలు ఏ విధంగా ఉంటుంది? అటు హ్మ్. హ్మ్. ప్రాక్టికల్‌గాను ఆన్‌లైన్‌లో చూసుకున్నా కూడా యాహ్! మీ యాహ్! దగ్గర నుంచి అసెస్‌మెంట్ ఏ విధంగా యాహ్! ఉంటుంది? సో, లెట్స్ సే ఇవాళ జాయిన్ అయ్యారనుకోండి ఒక స్టూడెంట్. హ్మ్. ఫస్ట్ 2 వీక్స్ తన కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బేసిక్ కోడింగ్ స్కిల్స్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటది. హ్మ్. 2 వీక్స్ తర్వాత నుంచి డ్రైవ్‌కి పంపిస్తాం. చాలా మంది స్టూడెంట్స్ భయపడతారు. సార్ అప్పుడేనా 2 వీక్సే గదా! ఇంకా కోర్స్ అవ్వలేదు గదా! అని. హ్మ్. కానీ పాయింట్ ఏందంటే, వాళ్ళు ఎళ్లారు అనుకోండి, ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళకి ఫస్ట్ ఆ ఫియర్ అన్నది పోతది. ఒక 2, హ్మ్. 3 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వంగానే. తర్వాత ఇండస్ట్రీలో ఎంత లెవెల్‌లో క్వెషన్స్ అడుగుతున్నారన్న ఒక ఐడియా వస్తది. అప్పుడు ఆటోమేటిక్ కాన్సంట్రేట్ చేసి నేర్చుకుంటారు. మనం హ్మ్. చెప్పేదానికన్నా వాళ్ళే ఎక్కువ అడిగి, సార్ మాకు ఇంకా ఇన్ డెప్త్ చెప్పండి ప్రాక్టికల్ పాయింట్‌లో అని జెప్పి అడిగి నేర్చుకుంటారు. సో, ఓకే. అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. హ్మ్. అట్లాగా ఎళ్ళినప్పుడు. ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. చాలా మంది స్టూడెంట్స్ లైక్ 2 మంత్స్ ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ 100 డేస్, 100 వర్కింగ్ డేస్ అనుకోండి. హ్మ్. 4 మంత్స్ పడతది. అవును. కానీ 2 మంత్స్‌లో కొ కొంచెం బ్రైట్ స్టూడెంట్స్ అయితే 1 మంత్‌లోనే ప్లేస్ అయిన వాళ్ళున్నారు. ఓకే. ఎందుకంటే కంపెనీస్ ఫ్రెషర్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తది. బేసిక్ కోడింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తది. అవి స్ట్రాంగ్‌గా ఉంటే గనక ఈజీ అవుతది క్రాక్ చేయటం. ఓకే. యాహ్! జనరల్‌గా మీరు చూపించినటువంటి అంటే 365 డిగ్రీస్‌లోనూ మీ దగ్గర అవకాశాలైతే ఉన్నాయి. అవును. మెండుగా ఉన్నాయి. అవును. ఉద్యోగ అవకాశాలు యాహ్! కూడా ఆ యాహ్! విధంగానే మీరు చూపిస్తూ ఉన్నారు. అవును. ట్రైనింగ్ అవ్వటము డే 1 నుంచే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూస్‌కి పంపిస్తూ అవును. ఉన్నారు. అవును. వెరీ గుడ్. బావుందండి. అయితే వాళ్ళు ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ ఏ ప్యాకేజ్ తోటి బయటకొచ్చే అవకాశం ఉండేలా ఉంటుంది? సో, మినిమమ్ 25,000 వస్తదండి. హ్మ్. హైయెస్ట్ ఇప్పుడు మన దాంట్లో 18,00,000 ప్యాకేజ్. అంటే 1,50,000 పర్ మంత్. అబ్బా! 1,50,000 పర్ మంత్. ఓకే. అది. మొన్న ఫిబ్రవరిలోనే రీసెంట్‌గా 18,00,000ది 4 మెంబర్స్ వచ్చింది. గ్రేట్ నే అండి. మొన్న యాహ్! ఫిబ్రవరి. ఫిబ్రవరిలోనే. ఓహ్! యాహ్! రియల్లీ గ్రేట్ అండి. హ్మ్. సో, అటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు. అవును.
ఏదైనా ఫ్రెషర్స్ డిగ్రీ ఫినిష్ చేస్తే చాలు. అవును. మీ దగ్గరకు వస్తే ఎటువంటి అసెస్మెంట్ అయినా సరే 360 డిగ్రీస్లో మీరు కల్పిస్తారు. అవును. అవును. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. చాలామంది మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఏ ఏరియాస్లో మీ దగ్గర అవైలబిలిటీ ఉంది, అంటే మీ కోడ్ జ్ఞానం ఎక్కడెక్కడ ఉంది? సో మనకి విజయవాడ ఉందండి, మొగల్రాజ్పురం, హైదరాబాద్ ఉంది జేఎన్టీయూ మెట్రో పక్కన, అండ్ దెన్ బెంగళూరు ఉంది బీటీఎం లేఅవుట్లో. ఓకే, బెంగళూరులో కూడా, అంటే ఎక్కువ మంది బెంగళూరు కూడా కోరుకుంటున్నారు. సో బెంగళూరు వెళ్ళి మీరు కోడ్ జ్ఞానంలో కోర్స్ నేర్చుకొని వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. విజయవాడ ఉంది, హైదరాబాద్ ఉంది, బెంగళూరు అండి. ఇప్పుడు మనకి తిరుపతి, అనంతపూర్ అటు సైడ్ వాళ్ళకి బెంగళూరు నియర్ బై. అవును. సో అక్కడికి వెళ్ళి అవ్వచ్చు. సో ఎవరైనా సరే మీరు బెంగళూరులో కనుక అక్కడికి వెళ్ళి నేర్చుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి కూడా మీరు నేర్చుకోవచ్చు. తిరుపతి, అనంతపురం ఆ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళకి కూడా గొప్ప అవకాశం అని చెప్పాలి. ఏదైనా డిగ్రీ ఫినిష్ చేస్తే చాలు. సో వాళ్ళ దగ్గరకు వస్తే మీకు ఏ రకంగా చూసుకున్నా కూడా అసెస్మెంట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అలా చేస్తున్నారు. ఎనీవేస్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో ఇక్కడ డిస్ప్లే అయ్యే నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. వాళ్ళ దగ్గర ఉన్న నియర్ బై విజయవాడ అయితే విజయవాడ నెంబర్కి, హైదరాబాద్ అయితే హైదరాబాద్, లేకపోతే బెంగళూరుకి ఆ నెంబర్స్కి. హైదరాబాద్లో ఎక్కడ ఉంటుంది సార్? జేఎన్టీయూ మెట్రో పక్కనండి. జేఎన్టీయూ మెట్రో పక్కన, మెట్రో స్టేషన్ పక్కన. సో కుకట్పల్లిలో ఉంటుంది. నిజాంపేట్ క్రాస్ రోడ్. నిజాంపేట క్రాస్ రోడ్. ఇక్కడ విజయవాడలో వచ్చేటప్పటికి మొగల్రాజ్పురం అండి. మొగల్రాజ్పురం పీబీ సిద్ధార్థ జంక్షన్. మొగల్రాజ్పురం పీబీ సిద్ధార్థ. బెంగళూరులో అండి బీటీఎం లేఅవుట్ అండి, phase 2. ఓకే. సో ఒక స్టూడెంట్, ఒక పేరెంట్ మీ మీద హోప్ తోటి మీ దగ్గరకు వస్తే ఎటువంటి హోప్ని క్రియేట్ చేసిస్తారు? సో తను డిగ్రీ ఉండి 60% ఉంటే గనక, జీల్ ఉండి నేను సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి జీల్ ఉంటే మనం కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. ప్లేస్ అయ్యే వరకు ఓన్లీ ప్రోగ్రామింగ్ డెవలపర్ రోల్సే. మళ్ళీ టెక్ సపోర్ట్, బీపీఓ సపోర్ట్ ఇట్లా కాకుండా. ఓకే. సో కంప్లీట్ ఐటీ, నాన్ ఐటీ రెండు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ప్రొఫెషనల్ కోర్స్ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉంటారు, పూర్తి చేయకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఐ మీన్ ఏదైనా డిగ్రీయే ఉంటుంది అంతే. సో వాళ్ళకు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఉందా? అదే అండి చెప్తున్నాను. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మనం బేసిక్ నుంచి నేర్పిస్తాం. ఆ బేసిక్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ కొంతమందికి డౌట్ ఉంటుంది, ఇంగ్లీష్లో చెప్తారేమో మనకు అర్థం కాదేమో అని చెప్పి. సో మన ట్రైనర్స్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్డ్ లాంగ్వేజ్లో టీచ్ చేస్తారు. సో అప్పుడు ఈజీ, ప్రతి స్టూడెంట్ని మనం ఒకే ఫేజ్లోకి తీసుకురాగలుగుతాం. సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డెఫినెట్గా మీ జీవితాన్ని అటు సాఫ్ట్వేర్ వైపుకి రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్క్రీన్ మీద మీకు కోడ్ జ్ఞాన్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తూ ఉంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి స్టూడెంట్కి జాబ్ ఆపర్చునిటీ ఉంది. తక్కువ డేస్లో కోర్స్ పూర్తి చేసుకుని బయటకు వస్తే బాగుంటుంది. అది ఏ డిగ్రీ అయినా పర్లేదు, మాకు అవకాశం దొరికితే చాలు అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం సో ఫ్రెషర్స్కి గొప్ప అవకాశం కల్పిస్తుంది కోడ్ జ్ఞాన్. కాబట్టి ఆసక్తి కలిగిన వారు, మళ్ళీ చెప్తున్నాను, నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు బయట. మీరు ఏదైనా అవకాశం కోసం చూస్తూ ఉన్నట్లయితే పర్లేదు, సాఫ్ట్వేర్లోనే మాకు తెలిసినటువంటి నాలెడ్జ్ తోటైనా సరే మేము బయటపడగలుగుతాము. ఫస్ట్ కోర్స్ పూర్తి చేద్దాము. రోజు ఉద్యోగ అవకాశం కల్పించేలాగా 360 డిగ్రీస్లోనూ కంపెనీస్, ఒక 365 కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. ఏదో కంపెనీలో మేము సెట్ అవుతామేమో అనుకునేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్క్రీన్ మీద కోడ్ జ్ఞాన్ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.